వరుస దొంగతనాలకు చెక్ పెడుతూ అంతర్రాష్ట్ర దొంగలను రాజోలు పోలీసులు అమలాపురం క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసాలకు అమ్మాయిలకు మద్యానికి బానిసై 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 నిందితుల్ని పోలీసులు ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 64 గ్రాముల బంగారు వస్తువులు, 2 కేజీల 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు 2,80,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నట్లు రాజోలు సిఐ నరేష్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను రాజోలు సీఎం మాట్లాడుతున్నాను. ఈ రాజోలు సెక్షన్ పరిధిలో మరియు మన నైబరింగ్ సెక్షన్లో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు ఒక అమలాపురం సిసిఎస్ క్రైమ్ టీమ్ మరియు మా రాజోలు సెక్టర్లో పరిధిలో ఎస్ఐలో 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 టీంలు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న బీసావరం దగ్గర హైవేలో ఒక 3 ముద్దాయిల్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 3 ముద్దాయిల్ని ఇంట్రాగేషన్ చేయగా అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఏంటంటే 1 మంత్ బ్యాక్ మమ్మల్ని గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ నేరం వాళ్ళు చేసినట్టుగా చెప్పారు. తర్వాత 4వ వ్యక్తి ఉన్నాడు కాకినాడలో, షేక్ అజీజ్ అని చెప్పేసి అతనికి కొంత అమౌంట్ ప్రాపర్టీ ఇచ్చామని చెప్పన్నారు. అతను కూడా నేను కాకినాడలో అదుపులో తీసుకోవడం జరిగింది. అతను కూడా నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. ఈ 4గురిని ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం మిల్క్పల్లిలో మా రాజోలు స్టేషన్ పరిధిలో మిల్క్పల్లిలో చేసిన నేరమే కాకుండా మొత్తం 10 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. అక్కడ ఒక బైక్ దొంగతనం ఒకటి చేశారు. యూనికాన్ బైక్ ఒకటి దొంగతనం చేసిన తర్వాత అక్కడ బండి వేసుకుని వచ్చి వీళ్ళు కట్ట అర్జున్ సోదే మంగళప్రసాద్ అని వీళ్ళిద్దరు బైక్ మీద వచ్చి ఈ మిల్క్పల్లిలో నేరం చేయడం జరిగింది. తర్వాత వేరే జంగిరెడ్డి కూడా అటువైపు కూడా వెళ్ళి నేరం చేయడం జరిగింది. అదే బైక్ మీద ఆ బైక్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ 4 దగ్గర నుంచి 64 గ్రాముల గోల్డ్, 2 కేజీల సిల్వర్, 2,80,000 క్యాష్ మరియు ఒక బైక్ యూనికాన్ బైక్, ఒక ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు మా కోనసీమ జిల్లాలో 4 నేరాలు చేయడం జరిగింది. రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 నేరాలు, ఆత్రేయపురం ఒకటి, అదే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇరవరం పోలీస్ స్టేషన్ ఒకటి, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 నేరాలు చేశారు. జంగారెడ్డి కూడా పోలీస్ సంబంధించి 2, కోయగూడెం పోలీస్ సంబంధించి ఒకటి, పెదవేగి పోలీసులకు సంబంధించి ఒకటి, తర్వాత తెలంగాణ జిల్లాలో విఎం బంజారా పోలీసుల్లో ఒక నేరం చేశారు. మొత్తం 10 నేరాలు చేశారు. ఇందులో మెయిన్ ఒక నేరాలు చేసేది కట్ట అర్జున్, సోదే మంగళప్రసాద్, ఇద్దరు నేరాలు చేస్తూ ఉంటారు. ఈ షేక్ అజీజ్ అని షేక్ బాషి అని అతను వీళ్ళిద్దరు రిసీవర్లు. అంటే వీళ్ళు నేరం చేసిన తర్వాత అమౌంట్ వాళ్ళు కూడా ఐటమ్స్ వాళ్ళు కూడా తర్వాత డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఐ థింక్ వీళ్ళందరూ కలిసి నేరం చేస్తుంటారు. ఈ కట్టార్జున్ సంబంధించి అతను రాజోలు మండలంలో బీసావరం సొంతూరు. ఏదైనా ఈ నేరాలన్నీ కూడా అక్కడ ఈ 4 అసెంబ్లీ అయ్యి ప్లాన్ చేసుకొని ఈ నేరాలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినటువంటి అమలాపురం క్రైమ్ సిఏ గారికి, వాళ్ళ సిబ్బందికి మరియు ఇతర మా స్టేషన్లో సంబంధించి 3 టీంలు కూడా ఎస్పీ గారు అభినందించారు. అదేవిధంగా డిఎస్పీ గారు కూడా అభినందించారు. మీ ద్వారా ఒక మెసేజ్ కూడా లాస్ట్ టైం మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏంటంటే దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఊరెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము నైట్ బీట్లు పెంచుతాము, నైట్ బీట్లు నిఘా పెంచుతాము, అదే డే టైం కూడా చెక్ చేస్తాము. అదేవిధంగా ఇంట్లో గోల్డ్ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా నైట్ కాపలా ఉంచుకోవడం మంచిది. లేకపోతే అక్కడున్న లాకర్స్ ఉంటాయి, బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడం మంచిది. ఈ విధంగా చేస్తే మేము నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అమర్చుకుంటే ఇటువంటి నేరాల్లో జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది.